హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ లోకం ఎక్స్. నిన్ననే థియేటర్లలోకి వచ్చిన ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అదేనండి, షార్ట్ కట్లో ఎలైకే. ఈ సినిమా ఎలా ఉందో సూటిగా చూసేద్దాం. కథ ఏంటంటే, 2040లో జనాలందరూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే ఒక యాప్కి పూర్తిగా బానిసలైపోతారు. ఎవరు ఎవరిని ప్రేమించాలి, ఎప్పుడు విడిపోవాలి అనేది ఆ యాప్ డిసైడ్ చేస్తుంది. మన హీరోయిన్ ధీమా కూడా ఆ యాప్ చెప్పిందే వేదం అంటుంది. కాని ఎలాంటి ఫోన్లు లేని ఒక ఆర్గానిక్ వరల్డ్ నుంచి వచ్చిన మన హీరో వాసు ఆమెను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తీరా వీళ్ల లవ్ ట్రాక్ సెట్ అయింది అనుకునే టైంలో ఆ యాప్ వీళ్ల లవ్ స్కోర్ చూసి బ్రేకప్ చెప్పమంటుంది. మరి ఆ యాప్ని కాదని హీరో తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ. వినడానికి క్రేజీగా ఉంది కదూ. మరి తెరమీద ఎలా ఉందో తెలుసా? ముందుగా పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే, ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ పర్వాలేదు, కానీ తన లాస్ట్ సినిమాల్లో ఉన్న ఆ ఎనర్జీ, ఆ చార్మ్ ఇందులో అస్సలు కనిపించలేదు. ఇక కృతి శెట్టి ఈ క్యారెక్టర్కి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. తన టాలెంట్ చూపించడానికి డైరెక్టర్ ఏమాత్రం స్కోప్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఒకరి గురించి ఖచ్చితంగా చెప్పాలి, అదే ఎస్జే సూర్య. తన ఎనర్జెటిక్ విలనిజంతో స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆయన ఒక్కడే సినిమాని కాపాడాడు. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తీసుకున్న పాయింట్ పేపర్ మీద ఎక్సలెంట్, కానీ దాన్ని తెరమీద చూపించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్గా, స్లోగా సాగుతుంది. ఒక లవ్ స్టోరీకి ప్రాణం లాంటి హీరో హీరోయిన్ల మధ్య ఎమోషనల్ కనెక్ట్ ఎక్కడా వర్కౌట్ కాలేదు. అనిరుద్ మ్యూజిక్ అనగానే మనం ఏ రేంజ్లో ఊహించుకుంటాం, కానీ ఇందులో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏవీ కిక్ ఇవ్వలేదు. థియేటర్ బయటకి వచ్చాక ఒక్క పాట కూడా గుర్తుండదు. కెమెరా వర్క్ బావున్నా 2040 వరల్డ్ని చూపించిన విధానం అసలు ఫ్యూచర్ లాగా అనిపించదు. ఏదో ఆర్టిఫిషియల్ సెట్ లాగా ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి తేడా ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా ఆ ఫ్యూచర్ కాన్సెప్ట్ని పరిచయం చేయడానికే సరిపోయింది. పోనీ సెకండ్ హాఫ్ ఏమైనా స్పీడ్ అందుకుందా అంటే, ఆ లాగ్ ఇంకా ఎక్కువైపోయి ఆడియన్స్కి ఫుల్గా నీరసం వచ్చేస్తుంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 2040 ఫ్యూచర్ లవ్ యాప్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ అండ్ ఆయన ఎనర్జీ సినిమాకి మెయిన్ హైలైట్. మరి మైనస్ పాయింట్స్ ఏంటంటే, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా, మహాబోర్గా సాగుతాయి. హీరో హీరోయిన్ మధ్య ఎమోషన్, కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. యోగిబాబు లాంటి కమెడియన్ ఉన్నా కూడా కామెడీ ఏమాత్రం పండలేదు. అనిరుద్ మ్యూజిక్ బాగా డిసప్పాయింట్ చేసింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, కాన్సెప్ట్ ఎంత బాగున్నా దాన్ని తీసిన విధానం తేలిపోయింది. మరి థియేటర్లో వర్తా అంటే ఖచ్చితంగా వర్త్ కాదు. మీ టికెట్ డబ్బులకి ఈ సినిమా అస్సలు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. కాబట్టి థియేటర్కి వెళ్లి టైం, మనీ వేస్ట్ చేసుకోకండి. మరి ఓటీటీ బెటరా అంటే, 100% ఓటీటీ బెస్ట్ చాయిస్. హ్యాపీగా ఓటీటీలో వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుని టైంపాస్కి అలా చూసేయొచ్చు. మరి మీరు ఈ సినిమా చూశారా? అసలు 2040లో నిజంగానే ఇలాంటి యాప్ వస్తే మన పరిస్థితి ఏమవుతుందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన సినీ లోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కడక్ రివ్యూతో మళ్లీ కలుద్దాం.